హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కలీం. ఇది 2017 వీడియో. ఇది చూడండి టిల్ ఎండ్. ఇది రంజాన్ మంత్ 2017లో నేను సౌదీ అరేబియాలో వర్క్ చేసేవాడిని. ఇప్పుడు కనిపిస్తున్న ఫుటేజ్ ఏంటంటే మీకు ఈద్ రోజు మార్నింగ్ 5 o'clockకి నమాజ్ అవుతుంది. ఈద్ నమాజ్ అయిన వెంటనే మేము ఉమ్రాకి బయలుదేరుతాం. ఉమ్రా అంటే మక్కా అండ్ మదీనా రెండు కలిపి ఉంటాయి, దాన్ని ఉమ్రా అంటారు. దాన్ని మేము ఆ జర్నీ అంతా మీకు చూపిస్తా వీడియోలో. మేమున్న ప్లేస్ దగ్గర నుండి మదీనా వెళ్ళడానికి 500 km ఉంటుంది. ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ మా కంపెనీ ఎంప్లాయీసే. మధ్యలో 10 minutes బ్రేక్ మధ్యలో ఆపారు, చిన్న దాబాలాగా ఉంటే అక్కడ ఆపారు. ఎండ అయితే మామూలుగా లేదు. అందరు కొంచెం కూల్ అవడానికి డ్రింక్స్ తాగాం. పెప్సీ మన బ్రాండ్సే ఉంటాయి. చూడండి మొత్తం అంతా ఎడారి, ఎటు చూసినా ఎడారే. ఎలా ఉంటుందంటే ఇది ఒక 100 kmకి ఒక ఊరు వస్తుంటుంది, మిగతాదంతా ఎడారే. చాలా హాట్ అసలు. నార్మల్గా అయితే మనకు 40కి ఎక్కువ అనుకుంటాం కదా, సమ్మర్లో 55 దాకా వెళ్తుంది ఇక్కడ ఎండ టెంపరేచర్. మనకి ఇక్కడ బస్సెస్ అలా ఆగుతాయి చూడండి దాబాల దగ్గర, సేమ్ అక్కడ కూడా అలాగే ఆగుతాయి అన్నీ రీఫ్రెష్ అవ్వడానికి. మేము రీఫ్రెష్ అయ్యాం అందరం. మరలా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. నిద్రపోతున్నారు, పాటలు వింటున్నారు. అలా డే మొత్తం జర్నీ కదా. నేను మాత్రం నిలబడి వీడియోస్ తీస్తున్నాను. కొంతమంది నవ్వుకుంటున్నారు, వీడు నిద్ర రాదేమో వీడికని. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ డేట్ గార్డెన్స్, ఖర్జూరపు గార్డెన్స్. ఈవినింగ్ అయితే అయ్యింది. మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి 5 o'clockకి బస్సు ఆపడం జరిగింది. 6 అయింది టైమ్. మేము మదీనా రీచ్ అయ్యాం. మదీనా సిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫుల్ లైటింగ్స్, చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి. యాక్చువల్గా నేనైతే 2014 నుండి వీడియోస్ తీస్తున్నాను, కానీ అవి సేవ్ చేయడం తప్పించి యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. ఆలోచన రాలేదు. చేసుంటే ఇప్పుడు వేరే లెవెల్లో ఉందనేమో. ఇది మస్జిద్ క్యూబా. ఈ మస్జిద్ క్యూబాకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. మా ఇస్లామిక్ రిలీజియన్లో ఫస్ట్ బిల్ట్ మస్జిద్ ఇది. ఆల్ ఓవర్ వరల్డ్లో ఫస్ట్ మస్జిద్ ఇదే. ప్రాఫెట్ మొహమ్మద్ గారు బిల్డ్ చేయడం జరిగింది ఈ మసీద్ని. 622 ADలో బిల్డ్ చేయడం జరిగింది. ఓవరాల్గా 14 centuries ఓల్డ్ మస్జిద్ ఇది. ఇది మౌంట్ ఉహుద్. ఇది ఇక్కడ బ్యాటిల్ జరిగింది.
ఇస్లామిక్లో సెకండ్ బ్యాటిల్ అంటారు దీన్ని. మొహమ్మద్ ప్రాఫెట్ గారికి అండ్ ఖురేషి ట్రైబ్ వాళ్ళకి ఈ బ్యాటిల్ జరిగింది. 19 మార్చ్ 625 సిఈలో ఈ బ్యాటిల్ జరిగింది. ఈ బ్యాటిల్లో 85 ఫాలోవర్స్ ఆఫ్ మొహమ్మద్ చనిపోవడం జరిగింది. ఆ బ్యాటిల్లో చనిపోయిన వాళ్ళ గ్రేవ్యార్డ్స్ ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను ప్రాక్టికల్గా చూశాను. అక్కడ అత్తర్ సెంట్ ఏమి వేరు, కానీ అక్కడ నుండి మనకి అత్తర్ సెంట్ చాలా మంచి స్మెల్ వస్తుంటుంది. అక్కడ అది న్యాచురల్గా వస్తుందంట. అక్కడైతే వెళ్ళిన వాళ్ళందరూ ప్రేయర్స్ అయితే చేస్తుంటారు. లోపలికి అయితే అలౌ చేయరు గ్రేవ్యార్డ్లోకి, బయట నుండి ప్రేయర్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మస్జిద్ అయితే రీసెంట్గా కట్టారు. ఇది ఆర్కిటెక్చర్ అంటే ఏంటో ఇక్కడ తెలుస్తుంది. ఎక్సలెంట్. దీని లోపల తీసిన వీడియో నాకు మిస్ అయ్యింది. చాలా బాగుంటుంది. ఫైనల్గా మదీనా మెయిన్ మస్జిద్కి ఎంటర్ అయ్యాం. మదీనా షరీఫ్. ఇది నేను ఇప్పుడు దాకా వరల్డ్లో చూసిన లైటింగ్స్లో ది బెస్ట్ లైటింగ్ అంటే ఇక్కడే. ఇదొక 200 to 300 మీటర్స్ స్ట్రీట్ అయితే ఉంటుంది. ఆ స్ట్రీట్ నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇది చూడండి, ఇది సిటీ టూర్ బస్. ఇందులో మనకు కూర్చుంటే సిటీ మొత్తం తిప్పి చూపిస్తారు ఇందులో. ఇది డబుల్ డెక్కర్ బస్. ఇది బస్ అయితే భలేగా ఉంది, ఫుల్ లైటింగ్తో. మేము ఎక్కుదాం అనుకున్నాం, బట్ మాకు టైం సరిపోలేదు. సిటీ టూర్ బస్సు బై సౌదీ అరేబియా గవర్నమెంట్ బస్. ఇది బస్ దగ్గర అయితే ఒక పావు గంట 1 by 1 ఫోటోషూట్లు చేసేసుకున్నాం. ఫుల్గా ఫొటోస్ వీడియోస్. మనం ఆగం కదా నేను ఎంతగా కనిపిస్తే. మస్జిద్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. డిన్నర్ టైము. డిన్నర్ చేసుకొని ప్రేయర్స్ అవి చేసుకోవాలి. నైట్ అంతా పడుకోవడం ఉండదు, నైట్ అంతా ప్రేయర్స్ చేసుకోవడమే. అసలు నిద్ర రాదు అక్కడ, వైబ్స్ అలాంటివి. మస్జిద్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంట్రన్స్ ఈ ప్లేస్ని రియాజుల్ జన్నా అంటారు. రియాజుల్ జన్నా అంటే ఏంటంటే ప్రాఫెట్ మొహమ్మద్ గారిని గ్రేవ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చాలామంది జనం ఉంటారు. ఆ గ్రేవ్ దగ్గర ఫెన్సింగ్ వచ్చేసి గోల్డ్తో ఉంటుంది. ప్రతి ముస్లిం అయితే తన లైఫ్లో ఏదో ఒక రోజు ఇక్కడికి రావాలని అనుకుంటుంటారు. మీకు కనిపిస్తుంది ఆ రోజుల్లోనే, ఇప్పుడు కట్టింది కాదు ఇది. ఆ రోజుల్లో ఎంత కన్స్ట్రక్షన్ స్కిల్స్, ఎంత స్ట్రాంగ్గా ఎలా కట్టారు చూడండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2లో మళ్ళా కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.